హలో లెర్నర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. సో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీరు చూస్తూ ఉన్నారు, బాగా నేర్చుకుంటున్నారు అని అనుకుంటున్నాను. మరి ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీగా చెప్తాను, తక్కువ టైంలో ఈజీగా నేర్చుకునే విధంగా చెప్తాను. సో జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి. సో ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే పొజిషన్స్ గురించి. ఒకసారి చెప్పండి, దేని గురించి అంటే పొజిషన్స్ గురించి. ఇంతకీ పొజిషన్ అంటే ఏంటి? పొజిషన్ అంటే ఇంగ్లీష్లో కలిగి ఉండడం అని అర్థం. అంటే మనకి ఏమున్నాయి, మనం ఏం కలిగి ఉన్నాం అనేది మనం మాట్లాడుకుంటే వాటిని పొజిషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి నాకు ఒక కారు ఉంది, నాకు ఒక ఇల్లు ఉంది, లేకపోతే నాకు ఆస్తి ఉంది, లేకపోతే వాళ్ళకి ఆస్తి ఉంది, వాళ్ళకి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళకి సిస్టర్స్ ఉన్నారు, అతనికి ఒక ఏరోప్లేన్ ఉంది. సో ఆ విధంగా మనకి ఏమున్నాయి, మనం ఏం కలిగి ఉన్నాము అనే వాటి గురించి మాట్లాడుకుంటే వాటిని పొజిషన్స్ అని అంటాం. వాటిని ఏమంటామంటే పొజిషన్స్ అని అంటాం. మరి ఈరోజు వీడియోలో ప్రెజెంట్ పొజిషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ పొజిషన్స్ అంటే ప్రస్తుతం మనం ఏం కలిగి ఉన్నాము అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అంటే తెలుసు కదా, ప్రస్తుతం మనం ఏం కలిగి ఉన్నామన్న దాని గురించి మాట్లాడితే వాటిని ప్రెజెంట్ పొజిషన్స్ అని అంటాం ఇంగ్లీష్లో. సో దీని ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే సింపుల్ స్ట్రక్చర్ అండి, ఏం లేదు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా మనకి సబ్జెక్టులు ఉంటాయి, 7 సబ్జెక్ట్స్. చెప్పండి. హీ, సీ, ఇట్, రాజు అంటే ఏదో ఒక నేమ్, అది ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు. మై నేమ్ సందేశ్, మీ నేమ్ ఏంటి, రాజు అయితే రాజు, రవి, సంథింగ్ ఏదైతే పెట్టుకోండి. సో ఈ 4 సబ్జెక్ట్స్, ఇవి సింగులర్ సబ్జెక్ట్స్, ఇవి ప్లూరల్ సబ్జెక్ట్స్. దే, వి, యు, ఐ. హీ అంటే అతను, సి అంటే ఆమె, ఇట్ అంటే ఒక వస్తువు, రాజు అంటే మేము, దే అంటే వారు, వి అంటే మేము, యు అంటే మీరు, ఐ అంటే నేను. ఓకే. సో ఈ 8 సబ్జెక్ట్స్, 7 లేదా 8 సబ్జెక్ట్స్తో మనము ఏ విధంగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అంటే, సో ఈ ప్రెజెంట్ పొజిషన్స్లో మనం వాడేది ఏంటంటే హ్యావ్ లేదా హ్యాజ్. సింగులర్ సబ్జెక్ట్స్కి అయితే హ్యాజ్ వాడతాం, ఇవి సింగులర్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ప్లూరల్ సబ్జెక్ట్స్కి అయితే హ్యావ్ వాడతాం, ఇవన్నీ ప్లూరల్ సబ్జెక్ట్స్. హ్యావ్ వాడతాం. తర్వాత పొజిషన్ అంటే మనం ఏం కలిగి ఉన్నాము అనేది మనము యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బుక్ కలిగి ఉన్నాము, నాకు ఒక బుక్ ఉంది, నేను ఒక బుక్ కలిగి ఉన్నాను అనేది ఒక ఫార్మాలిటీ. నాకు ఒక బుక్ ఉంది అనేది అది వాడుక లాంగ్వేజ్. ఓకే. సో నాకు ఒక బుక్ ఉంది, సో ఏమని చెప్తామంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఐ హ్యావ్ ఏ బుక్, నాకు ఒక బుక్ ఉంది. సో ఇవి చూడండి, ఫస్ట్ పొజిషన్స్ అంటే ఏంటంటే మనం ఏం కలిగి ఉన్నాం అంటే మనకు బుక్ ఉందా, పెన్ ఉందా, కార్ ఉందా, బ్రదర్ ఉందా, అది మనకు బ్రదర్ ఉన్నాడా, మనకి సిస్టర్స్ ఉన్నారా, ఇందాక చెప్పాను కదా. అలాగే ఏ హౌస్ అంటే ఇల్లు ఉందా. సో ఈ విధంగా కొన్ని పొజిషన్స్ రాశాను. మీరు ఇంకా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు, ఇంకా వేరే వేరే పొజిషన్స్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఇంకా వేరేది బైక్ కూడా రాసుకోవచ్చు. కొంతమందికి బైక్, ఫోను, ఏ బైక్, ఏ ఫోన్. చాలా మందికి ఫోన్లు, ల్యాప్టాప్లు ఉంటాయి కదా. మనం ఏం కలిగి ఉన్నామో అవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రక్చర్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అని అంటే చూడండి, సింగులర్తో అయితే చూడండి సింపుల్గా స్ట్రక్చరు. రాజు హ్యాస్ ఏ కార్ అంటే ఏంటి, రాజుకి ఒక కారు ఉంది. ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎలా చెప్పొచ్చు? కరెక్ట్. రాజు హ్యాజ్ ఏ కార్, రాజుకి ఒక కారు ఉంది. సింపుల్గా క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రాజు కాకుండా ఈ 3 సబ్జెక్టులో వాడతాం. హీ హ్యాజ్ ఏ కార్ అంటే అతనికి ఒక కారు ఉంది. తర్వాత సీ హ్యాజ్ ఏ కార్, ఆమెకు ఒక కారు ఉంది. ఇట్ హ్యాజ్ ఏ కార్, ఇట్ అంటే సంథింగ్ ఏదో ఒక దానికి, ఒక వస్తువుకి ఇట్ హ్యాజ్ ఏ కార్, దీనికి ఒక కారు ఉంది. సంథింగ్ ఇక్కడ ఇట్ అనేది ఒక వస్తువుకే ఏదో ఒక వాడతాం, బట్ మనకి ఆర్డర్లో మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇట్ అంటే దీనికి ఒక కారు ఉంది అనే మీనింగ్ అనేది వస్తుంది. మీనింగ్ లెస్ అయినా సరే
మనం ఈ విధంగా ఫ్రేమ్ చేస్తే ఈ మీనింగ్ అనేది వస్తుంది. సో చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఇది సింగులర్ సబ్జెక్ట్స్కి, ఇది సింగులర్ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్స్లో మనం చూద్దాం. ఇది ప్లూరల్, సెకండ్ వన్ ప్లూరల్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్ ఏముందంటే దే హ్యావ్ ఏ హౌస్, దే హ్యావ్ ఏ హౌస్, దే హ్యావ్ ఏ హౌస్. వారికి ఒక ఇల్లు ఉంది. దే అంటే వారు కదా, అంటే వారు ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ప్లూరల్. దే హ్యావ్ ఏ హౌస్, వారికి ఒక ఇల్లు ఉంది. ఎస్, కరెక్టేనా? ఉంది. ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు దేతో కాకుండా రిమైనింగ్తో కూడా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ హౌస్. వీ అంటే మనకు, వీ అంటే మేము లేదా మనకు అని వస్తుంది. వీ అంటే మేము లేదా మనకు. వీ హ్యావ్ ఏ హౌస్, మనకు ఒక ఇల్లు ఉంది. తర్వాత యూ హ్యావ్ ఏ హౌస్, నీకు ఒక ఇల్లు ఉంది. లేదా ఇది యూ అంటే ఇంగ్లీష్లో రెస్పెక్ట్ఫుల్గా నీకు అని వస్తుంది, లేకపోతే మీకు అని కూడా వస్తుంది. యూ హ్యావ్ ఏ హౌస్, మీకు ఒక ఇల్లు ఉంది. తర్వాత ఐ హ్యావ్ ఏ హౌస్, నాకు ఒక ఇల్లు ఉంది. సో ఈ విధంగా మనం సింపుల్గా సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు అలా కాకుండా హౌస్ కాకుండా వేరేది వాడదాం. ఐ హ్యావ్ ఏ హౌస్ అయిపోయింది. హౌస్ కాకుండా వేరేది వాడితే ఫర్ ఎగ్జాంపుల్కి బైక్ వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా, నాకు ఒక బైక్ ఉంది, ఎలా చెప్తాం? ఐ హ్యావ్ ఏ బైక్, ఐ హ్యావ్ ఏ బైక్. తర్వాత వాళ్ళకి ఒక బైక్ ఉంది, దే హ్యావ్ ఏ బైక్. మీకు ఒక బైక్ ఉంది, యూ హ్యావ్ ఏ బైక్. సో ఈ విధంగా అన్నింటినీ మనము వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ ఫోన్, నాకు ఒక ఫోన్ ఉంది. దే హ్యావ్ ఏ ఫోన్, వాళ్ళకి ఒక ఫోన్ ఉంది. ఇవి సింగులర్ సబ్జెక్ట్స్. ఇక్కడ కూడా కార్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక బ్రదర్ తీసుకుందాం. హీ హ్యాజ్ ఏ బ్రదర్, అతనికి ఒక బ్రదర్ ఉన్నాడు. తమ్ముడు, బ్రదర్ అంటేనే అన్న లేదా తమ్ముడు, అంతే కదా. హీ హ్యాజ్ ఏ బ్రదర్. ఫర్ ఎగ్జాంపుల్ రాజు హ్యాజ్ ఏ బ్రదర్, రాజుకి ఒక బ్రదర్ ఉన్నాడు. రాజు హ్యాజ్ ఏ కార్, ఇంతకు ముందు దాంట్లో రాజు హ్యాజ్ ఏ కార్, రాజుకి ఒక కార్ ఉంది. రాజు హ్యాజ్ ఏ బ్రదర్ అంటే రాజుకి ఒక బ్రదర్ ఉన్నాడు. లేకపోతే హీ హ్యాజ్ ఏ బ్రదర్, అతనికి ఒక బ్రదర్ ఉన్నాడు. సి హ్యాజ్ ఏ బ్రదర్, ఆమెకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఓకే. లేకపోతే ఇక్కడ చూడండి పెన్, రాజు హ్యాజ్ ఏ పెన్, రాజుకి ఒక పెన్ ఉంది. సి హ్యాజ్ ఏ పెన్, ఆమెకు ఒక పెన్ ఉంది. అలాగే బుక్తో కూడా కనెక్ట్ చేస్తే సి హ్యాజ్ ఏ బుక్, ఆమెకు ఒక పుస్తకం ఉంది, ఆమెకు ఒక పుస్తకం ఉంది. లేకపోతే సి హ్యాజ్ ఏ పెన్, ఆమెకి పెన్ ఉంది. ఈ విధంగా మనము దీన్ని ఇంత సింపుల్గా మనము నేర్చుకోవచ్చు. సో ఇవి ప్రజెంట్ పొజిషన్స్. ప్రస్తుతం మనం ఏం కలిగి ఉన్నాం? ఇల్లు అంటే ఇల్లు, ఏదైనా ఇది కూడా చూసాం కదా, ఇల్లు కూడా రాసాం కదా. సో ఇలాగా మనం కలిగి ఉన్నవైనా లిస్ట్ అవుట్ చేసుకొని ఇక్కడ రాసి, ఇక్కడ సబ్జెక్టులు రాసి, హ్యాజ్ అనేది సింగులర్కి యూజ్ చేస్తూ, హ్యావ్ అనేది ప్లూరల్కి యూజ్ చేస్తూ మనం వాడితే సింపుల్గా స్ట్రక్చర్ అనేది ఫ్రేమ్ అయిపోతుంది. ఈ విధంగా రాజు హ్యాజ్ ఏ కార్, రాజుకు ఒక కార్ ఉంది. ఇది ఇలా కనెక్ట్ చేసిన రాజు హ్యాజ్ ఏ కార్. తర్వాత దే హ్యావ్ ఏ హౌస్, వాళ్ళకి ఒక ఇల్లు ఉంది, వారికి ఒక ఇల్లు ఉంది. సో ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్ని మనం ఫ్రేమ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మనం రాసుకుంటే నెంబర్ ఆఫ్ సెంటెన్స్ మనకి ఫ్రేమ్ అయిపోతుంది. సో ఇది లెర్నర్స్ ఈరోజు వీడియో మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా, తొందరగా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్తాను అనేసి తక్కువ టైంలో, ఆ విధంగా నేను చెప్పాను. సో మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు నెంబర్ ఆఫ్ పొజిషన్స్ మీకు ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ కూడా రాసుకుంటే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ బాగా వస్తుంది. మీరు ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. నేను ఇంకా మీకు దీని మీద ఇంకా కావాలంటే ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఫుల్ సిరీస్ నేను మీకోసం చేసి పెడతాను. మీరు మొత్తం ఇందులో నేర్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.